రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, కనికరం కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్షును, నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత మీరు నింపినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు నాయన. మీ ఉచితమైన కృపచేత, మీ దయచేత మీరు మమ్ములను కప్పినందుకై, క్షేమము చేత మీరు మమ్మలను నింపినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి, మా లోటులను, మా యొక్క బలహీనతలను తొలగించండి, మా బలహీనతలను క్షమించండి. మీ కృపచేత మమ్మలను మీరు నింపవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. మీకు వందనాలు. మహోన్నతుడైన దేవా, కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీకు వందనాలు. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్నటువంటి సమస్త బలహీనతలు, సమస్త బంధకాలు, సమస్త ఆటంకాలు, సమస్త అవరోధాలన్నిటి నుంచి విడుదల కలుగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, దయ ఉంచి వారిని కనికరించండి, దయచేసి వారిని కనికరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా, బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీరు దర్శించి స్వస్థపరచండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్నటువంటి బడలికలు, వారిలో ఉన్నటువంటి ప్రభువా రోగముల వారి నుండి విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారిని, అదేవిధంగా ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారిని మీరు దర్శించండి, మీరు స్వస్థపరచండి నాయన. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బలహీనతల యావత్తు నుండి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ అద్భుతమైన స్వస్థతను అనుభవించున్నట్లుగా మీరు సహాయము దయచేయండి. మీ హస్తమును చాపండి, మీ శక్తి చేత, మీ బలము చేత తాకండి, ముట్టండి, స్వస్థపరచమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలను మీరు దర్శించండి, అనేకులను మీరు దర్శించండి. ప్రభువా, మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు ముట్టి ప్రభువా, వారి గర్భదోషములను, వారి అయా ఇబ్బందులను మీరు తొలగించమని, శాపాల నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. దయచేసి కనికరించండి, మీ కార్యాలను జరిగించండి, మీ మేలుల చేత నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రభువా, వారు ఎన్నో అవమానాలు పొందుతున్నారు, ఎన్నో నిందలు పొందుతున్నారు నాయన. వారిని కనికరించి మీ కృపచేత నింపండి, మీ సహాయమును వారి ఎడల జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా అప్పుల బాధ చేత బాధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి. యేసయ్య నామములో అప్పుల సమస్య నుంచి విడుదల కలుగునుగాక. ప్రభువా, వారి అప్పుల భారము తీర్చబడినట్లుగా, వారి అప్పుల బాధ తీర్చబడినట్లుగా మీరు కృప చూపించండి. ప్రభువా, మీరు సహాయము దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి,
ప్రభువా మీ హస్తమును చాపండి నాయన, మీ హస్తమును చాపండి నాయన. మీ కృపచేత నింపండి ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ కృపచేత నింపండి ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. మీకే మహిమ కలుగునుగాక, మీకే మహిమ కలుగునుగాక. ప్రభువా వారి అప్పుల భారము నుంచి విడుదల కలుగ చేయండి. అప్పుల బానైనా అప్పుల అయా తండ్రి భారము నుంచి విడుదల కలుగ చేయండి. అప్పుల సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. అప్పుల సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను బిడ్డలకు దయచేయండి. అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను బిడ్డలకు దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా కనికరించి మీ కార్యాలను జరిగించండి ప్రభా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి. వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా ప్రభా వారి వ్యాపారాలను దీవించండి. వారి చేతుల కష్టార్జితమును దీవించండి. వారి చేతుల కష్టార్జితమును దీవించండి ప్రభా. అయ్యా వారి కష్టార్జితమును ఆశీర్వదించు నాయన, వారి కష్టార్జితమును ఆశీర్వదించు నాయన. ప్రభా నీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకే మహిమ కలుగునుగాక. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. మీ కృపచేత నింపి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ప్రభువా నాయన వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను, వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించవలసిందిగా, అయా బలపరచవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప కార్యాలను జరిగించండి, ఉన్నతమైన కార్యాలను జరిగించండి. మేలుల చేత నింపండి, దీవెనల చేత నింపండి ప్రభువా. నీకు వందనాలు. కుటుంబాలలో సమాధానం ఉండాలి, కుటుంబాలలో నెమ్మది ఉండాలి. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండాలి, భార్యాభర్తల మధ్యలో నెమ్మది ఉండాలి. ప్రభువా మీ హస్తమును చాపండి నాయన, ప్రభువా మీ హస్తమును చాపండి నాయన. మీ కృపచేత నింపండి ప్రభువా, మీ దయచేత కప్పండి ప్రభువా. మీ కృపను ఆవరింపు దయచేయండి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కుటుంబాలు రోడ్ల మీదకి రాకుండా సహాయము దయచేయండి. నెమ్మది కలిగిన కుటుంబాలుగా, సమాధానము కలిగిన కుటుంబాలుగా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబాలలో మీ ఆశీర్వాదము నిలిచి ఉండునుగాక, కుటుంబాలలో నెమ్మది ఉండునుగాక. గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ గొప్ప నామమునకే మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మీ యొక్క ప్రార్థన అవసరాలు కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. వాటి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.